శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మే 7వ తేదీ మంగళవారం 2024 గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మే 7వ తేదీ మంగళవారం గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, అద్భుతమైన అవకాశాలతో ఈ రోజు మీరు ముందుకు దూసుకు వెళ్ళగలుగుతారండి. ఊహించిన విధంగా చక్కటి లాభాలను పొందగలుగుతారు. అన్ని రంగాలలో ఉన్నవారు కూడా ఆర్థిక లావాదేవీలను జరపగలుగుతారు. అన్ని రకాలుగా కూడా మీకు కలిసి వస్తుంది. ఏ రకంగా చూసుకున్నా కూడా మీరు చక్కటి ఆర్థిక లావాదేవీలను జరిపి ఈ రోజు చేతి నిండా డబ్బునైతే సంపాదించుకోగలుగుతారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో ఈరోజు ఎంతో సఖ్యతగా మీ రోజునైతే మీరు సంతోషంగా గడపగలుగుతారు. వారి నుంచి మీకు అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు అయితే లభించబోతున్నాయి. ఖర్చులను కూడా మీరు ఈరోజు తగ్గించుకోగలుగుతారండి. ఈరోజు మీరు లాభాలను సంపాదించే విధంగా ఉంటుంది. అయితే ఖర్చులను మాత్రం మీరు అన్ని రకాలుగా కూడా తగ్గించుకోగలుగుతారు. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. పొదుపును ఎక్కువగా పెంచుకోగలుగుతారు. అంతేకాకుండా మీ కుటుంబ సభ్యుల అవసరాల కోసం మీరు కొంతవరకు ధనాన్ని అయితే వెచ్చించగలుగుతారు. అది కూడా మీకు ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది. అన్ని రకాలుగా కూడా సంతోషంగా మీ రోజునైతే మీరు గడపగలుగుతారండి. అత్యద్భుతమైన ఈ రోజు మీరు అన్నిటా అందివేసిన చేయిగా ఉండబోతున్నారండి. ప్రతి పనిలో కూడా మీకు బంగారు భవిష్యత్తు అనేది ఉండబోతుంది. ఊహించని స్థాయిలో లాభాల బాటలో మీరు ముందడుగులు వేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. ఈ రోజు మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారండి. అది మీ రాబోయే భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. అయితే ఈరోజు మీరు కొన్ని వ్యవహారాలు చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తనైతే వహించవలసి ఉంటుందండి. కొద్దిమంది వ్యక్తులను కలుసుకునేటప్పుడు కానీ, కొత్త వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని కలుసుకునేటప్పుడు కానీ, లేదంటే మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ, మీరు ఎట్టి పరిస్థితులలోనూ కూడా మీరు కోపానికి గురి అవ్వకుండా మీరు మీ యొక్క పద్ధతి విధానాన్ని అయితే కొంచెం కంట్రోల్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళడం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉంటుందండి. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఈరోజు మీరు కొద్దిగా కోపపడే విధంగా ఉంటాయి. అంతేకాకుండా మిమ్మల్ని ఇబ్బంది పరిచే విధంగా కూడా ఉంటాయి. అయినప్పటికీ కూడా మీరు వాటికి ఏమాత్రం లోనవ్వకుండా మీరు మీ యొక్క చాకచక్యతతో మీరు మీ పనులను చేసుకోగలిగితే మీరు చక్కటి విజయాలను అయితే సంపాదించగలుగుతారండి. ఊహించిన స్థాయిలో మీకు ఆర్థిక లావాదేవీలను జరిపే అవకాశం వస్తుంది. అయితే ఈ లావాదేవీలు అంటే ఈ బిజినెస్ వ్యవహారాలు కానీ, లేదంటే మీ యొక్క పర్సనల్ సంబంధించినవి కానీ మీరు జరిపేటప్పుడు మాత్రం కొద్దిగా మీరు ఎదుటి మనిషిని కోపంతో మాట్లాడే విధానం అయితే ఉండబోతుంది. అటువంటి పరిస్థితుల్లో మీ కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవటం వల్ల మీరు చక్కగా విజయాలను అయితే పొందగలుగుతారు. అంతేకాకుండా ఏదైనా వ్యవహారాలు జరిగినప్పుడు బ్యాంకు లావాదేవీల వ్యవహారాలు కానీ, ఇతర వ్యవహారాలు కానీ జరిపేటప్పుడు మీరు షూరిటీ సైన్లు అలాంటివి పెట్టాల్సి వచ్చినప్పుడు మీరు ఈరోజు ఆచితూచి నిర్ణయాలను అయితే తీసుకోవాల్సి వస్తుందండి. ఎవరైనా మిమ్మల్ని వచ్చి మీరు ఇక్కడ సంతకాలు పెట్టండి, మధ్యవర్తిత్వాలు వహించండి అంటే అటువంటి వాటి విషయాలు ఈరోజు మీరు తలదూర్చకుండా ఉండడం మీకు మంచి శుభ ఫలితాలను అయితే ఇస్తుంది. ఇక మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పనులన్నిటినీ చాకచక్యంతో పూర్తి చేయగలగడమే కాకుండా కొన్ని మీ మనసుకు నచ్చిన వ్యవహారాలను కూడా ఈరోజు మీరు చేసుకోగలుగుతారు. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని అయితే ఇస్తుంది. ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా మీకు జరిగే చిన్న చిన్న చిరు కోపతాపాలు తప్ప మిగతా అంతా మీకు ప్రశాంతంగా గడవడమే కాకుండా మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మీరు ఏదైతే లాభాన్ని పొందాలి అని ఆశిస్తున్నారో, మీరు ఏదైతే సక్సెస్ని కోరుకుంటున్నారో ఆ విధంగానే ఈ రోజైతే మీకు ఉండబోతుందండి. అన్ని రకాల అనుకూలమైన ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారు. ప్రతి పని పట్ల మీరు నిబద్ధతతో ఉంటారండి. అంటే ఈ పని చెయ్యాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని చేసే ఆలోచన అయితే మీకు ఉంటుంది. దాని మీదే మీరు స్టాండ్ అయి ఉండడం ఈరోజు జరుగుతుంది. గట్టి నిర్ణయాలను అయితే ఈరోజు మీరు తీసుకోగలుగుతారు. అది కూడా పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. అంటే వీళ్ళు చెయ్యకూడదు. ఇప్పుడు మీరు ఒక బిజినెస్ని చెయ్యాలి అనుకుంటున్నప్పుడు ఆ బిజినెస్కి వేరే వాళ్ళు పోటీ రావడం జరుగుతుంది. వాళ్ళు మీకు పోటీగా ఉండి మిమ్మల్ని నిరుత్సాహపరచడానికో లేకపోతే మీరు ఆ పని చేయకుండా ఉండడానికో వాళ్ళు అడ్డుపడుతూ ఉంటారు. అటువంటి విషయాలలో మీరు కొద్దిగా మీరు ఏంటంటే మెలకుమనైతే చూపించవలసి ఉంటుంది. ఆ విధంగా ఉన్నప్పుడు మీరు కోపతాపాలకు మీరు గురి కాకుండా మీరు ఆలోచనతో ముందుకు వెళ్ళడం వల్ల మీరు విజయాలను అయితే పొందగలుగుతారు. అన్నింటా మీకు చక్కటి విజయం అయితే లభిస్తుందండి. అయితే మీరు మీ యొక్క ఆవేశాన్ని కొంచెం కంట్రోల్గా ఉంచుకోవడం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉండబోతుందండి. ఈరోజు మీరు అద్భుతమైన ప్రయోజనాలను పొందగలుగుతారండి. అన్ని రకాలుగా ఈరోజు మీకు కలిసి వస్తుంది. ఎటు నుంచి చూసినా కూడా మీకు అనుకూలమైన వాతావరణమే ఏర్పడబోతుంది.
చక్కటి వాతావరణంలో మీ రోజునైతే మీరు ఈరోజు గడపగలుగుతారు. ప్రతి పనిలో కూడా అనుకోని విధంగా మీకు కలిసి రావడం జరుగుతుంది. ఎంతో సంతోషంగా మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. ప్రతి విషయంలో కూడా విజయాన్ని మీరు అందుకోగలుగుతారండి. ఈ రోజు మీకు ఎంతో చక్కటి అద్భుతమైన రోజుగా ఉండబోతుందండి. ఎంతో అనుకూలంగా రోజైతే మీకు ఉండబోతుంది. మీరు ఏది చెయ్యాలి అనుకుంటున్నారో అవన్నీ ఎంతో చక్కగా చేసుకోవటమే కాకుండా చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. ఎన్నడూ ఊహించని విధంగా ఈ రోజు మీకు ఎంతో అత్యద్భుతంగా ఉండబోతుందండి. అన్ని విషయాలలో కూడా మీరు ముందంజలో ఉండగలుగుతారు. చక్కటి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. ప్రతి పనిలో కూడా విజయం మీ వెన్నంటే ఉంటుంది. మీరు ఆశ్చర్యపోయే విధంగా మీకు వచ్చే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి. ఏ విషయానికి మీరు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ప్రతిదీ మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. చక్కటి వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఎంతో అన్యోన్యత అనేది ఉంటుంది. ఎంతో ప్రేమపూర్వకమైన వాతావరణంలో మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య మంచి ప్రోత్సాహకరమైన వాతావరణం అయితే ఉండబోతుందండి. చక్కటి వాతావరణం అయితే మీ చుట్టూ ఏర్పడబోతుంది. ఎన్నో సమస్యల నుంచి మీరు విముక్తులు అవ్వబోతున్నారు. ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారో అటువంటి వాటన్నిటి నుంచి మీరు బయటపడి చక్కటి మంచి రోజులనైతే మీరు గడపగలుగుతారు. ఈ రోజు మీకు ఎంతో శుభదినంగా ఉండబోతుంది. అన్ని అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. ప్రతి పని కూడా మీకు అనుకూలంగా మారబోతుంది. ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా అది మంచి వైపుకే దారితీస్తుంది. ఎలాంటి సందేహము లేకుండా మీరు మీ రోజులనైతే ఎంతో ఆనందంగా, అంతేకాకుండా యోగదాయకంగా గడపగలుగుతారు. అన్ని రకాలుగా యోగదాయకంగా ఉండబోతుందండి. చక్కటి ఆర్థిక లావాదేవీలను జరపగలుగుతారు. చేతి నిండా డబ్బును సంపాదించుకునే అవకాశాలు అయితే మీకు రాబోతున్నాయి. ఈ రోజు మీరు ప్రత్యేకమైన ఆర్థిక వ్యవహారాలను అయితే జరపగలుగుతారు. అవి మీకు ఎంతగానో లాభాన్ని కలిగిస్తాయి. ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా మీరు మీ యొక్క పనులను చాకచక్యంతో పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థికంగా మీరు స్థిరత్వాన్ని అయితే సంపాదించుకోగలుగుతారు. చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. చక్కటి వాతావరణం అయితే మీ చుట్టూ ఏర్పరచుకోగలుగుతారు. మీ యొక్క మాట మెలకువతో ఇతరులను ఆకర్షించి మీ పనులనైతే మీరు చక్కపెట్టుకోగలుగుతారండి. ప్రతి పని కూడా మీకు అనుకూలంగా మారటానికి మీ మాట చాతుర్యము, అంతేకాకుండా మీ యొక్క ప్రవర్తన ఎంతగానో మీకు ఉపయోగపడతాయి. ప్రతి విషయంలో కూడా మీరు గెలుపు వైపుకే దారి తీస్తూ, గెలుపు వైపుకే అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారి మాటలను మీరు లక్ష్య పెట్టకుండా మీ పనులపైన మీరు శ్రద్ధ చూపిస్తూ, మీరు రాబోయే రోజుల కోసం మీరు ప్రణాళిక వేసుకుంటూ అడుగులు వేయడం వల్ల మీరు చక్కటి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారు. ఏ రకంగా చూసుకున్నా ఈరోజు మీకు ఎంతో చక్కటి ఆర్థిక లావాదేవీలు జరిపే అవకాశాలు అయితే రాబోతున్నాయి. ఆకస్మిక ధనలాభం కూడా కొన్ని పరిస్థితుల్లో మీకు ఏర్పడబోతుంది. అంటే ఊహించకుండా మీరు అనుకోని విధంగా కూడా మీకు డబ్బు చేతికి అందే అవకాశం అయితే ఉంటుంది. అంతేకాకుండా మీకు ఖర్చులను కూడా నియంత్రించుకునే శక్తి అయితే ఈరోజు ఉంటుందండి. దాని వలన కూడా మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉంటుంది. అనవసరమైన ఖర్చుల జోలికి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వెళ్లకుండా నియంత్రణ చేసుకోగలుగుతారు. మీ పెద్దల యొక్క సలహాల మేరకు ప్రతి పనిని చేయగలుగుతారు. వారి యొక్క ఆజ్ఞ మేరకే మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకోవటం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఈరోజు ఉండబోతుందండి. ఎన్నో సంవత్సరాలుగా కొన్ని సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి ఇక మీదట ఆ సమస్యల నుంచి విముక్తులై చక్కటి రోజులనైతే మీరు గడిపే అవకాశం అయితే మీకు రాబోతుందండి. అన్ని సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు. ఎంత క్లిష్టతరమైన పరిస్థితుల నుంచైనా మీకు ఒక చక్కటి విడుపు అనేది లభిస్తుంది. మీ శ్రేయోభిలాషులు, మీ స్నేహితులు, మీ మేలు కోరేవారు ఎవరైతే ఉన్నారో వారి వద్ద నుంచి మీకు ప్రత్యేకమైన సహాయ సహకారాలు అందడమే కాకుండా ప్రతి పనిలో కూడా వారి నుంచి మీకు ప్రోత్సాహం అనేది లభిస్తుందండి. దానితో మీరు మరింత రెట్టింపైన ఉత్సాహంతో మీ పనుల పట్ల ఆసక్తిని అయితే చూపించగలుగుతారు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను చక్కబెట్టే విషయంలో కొందరు ముఖ్యమైన వ్యక్తులను ఈరోజు మీరు కలుసుకోబోతున్నారండి. వారి యొక్క సలహాలు కూడా మీకు ఎంతగానో మీ రానున్న రోజులకు ఉపయోగకరంగా ఉండబోతున్నాయి. వారి సలహాలు అంతేకాకుండా వారి యొక్క నిర్ణయాలు కూడా కొన్ని అంశాలలో అవి ఒక మంచి దారిని అయితే చూపెట్టగలుగుతాయండి. అవి మీకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉండబోతున్నాయి. ప్రతి పనిలో కూడా విజయం మీ వెన్నంటే ఉండబోతుంది. దైవ సహాయము, అంతేకాకుండా గ్రహాల అనుకూలత వలన మీరు ఈరోజు ఏదైతే అనుకుంటున్నారో అవన్నింటినీ సాధించడమే కాకుండా అందరి ప్రేమాదరణలను పొందగలుగుతారు. ఎంతో మానసిక ప్రశాంతతను అయితే పొందగలుగుతారు. చుట్టూ ఉన్న వాతావరణం అంతా ఎంతో ఆహ్లాదకరంగా ఉండబోతుంది. మీరు ప్రతి పనిని విజయం వైపే దారితీస్తుంది. ఎంతో ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. ఎలాంటి పరిస్థితులలోనైనా సరే మీ అవసరాలకు సరిపడా ధనాన్ని
మీరు సంపాదించుకోవడమే కాకుండా ఇతరులకు సహాయం చేసే స్థాయిలో మీరు ఈ రోజైతే ఉండబోతున్నారు. చక్కటి ఆర్థిక లావాదేవీలను జరపగలుగుతారండి. ఇక ఈ రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. మీరు ఏదైతే పోటీ పరీక్షలకు, తరగతి పరీక్షలకు, అంతేకాకుండా విదేశీ విద్య కోసం పరీక్షలు రాయబోతున్నారో అటువంటి వాటన్నిటిలో కూడా మీకు చక్కటి ఉత్తీర్ణతా శాతం రావడమే కాకుండా మీరు కోరుకున్న స్థాయిలో మీరు నిలదొక్కునే అవకాశం అయితే ఉండబోతుందండి. అయితే మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, మీ గురువుల యొక్క ఆశీస్సులు మీకు ఎంతగానో శుభాన్ని అయితే చేకూర్చబోతున్నాయి. చక్కగా మీ శ్రేయోభిలాషులు మీకు అన్ని రకాలుగా మీకు సహాయం చేయడమే కాకుండా వారి యొక్క ఆజ్ఞ మేరకు మీరు అడుగులు వేయటం వల్ల మీరు కోరుకున్న స్థాయిలో మీరు నిలదొక్కుకోగలుగుతారు. ఎంతో సంతోషకరమైన రోజుగా మీకు ఈ రోజు ఉండబోతుంది. ఇక ఈ రాశి ఉద్యోగస్తుల విషయాన్ని గనక చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారం ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించి మీ పనులను అయితే చేసుకోగలుగుతారు. కొత్త తరహాలో మీ పనులను అయితే విభిన్నంగా చేసి మీరు మరింత మెప్పునైతే పొందగలుగుతారండి. మీ పై అధికారుల నుంచి చక్కటి ప్రశంసలను కూడా పొందగలుగుతారు. ఒక గుర్తింపును అనేది మీరు ఈరోజు సంపాదించుకోగలుగుతారు. అంతేకాకుండా మీ పనికి తగిన వేతనాన్ని కూడా పొందగలుగుతారు. ఎంతో సంతోషకరమైన వాతావరణంలో మీ రోజులైతే గడపగలుగుతారు. మీ చుట్టూ ఉన్న వాతావరణం అంతా, మీ చుట్టూ ఉన్న సన్నిహితులు కానీ, మీ యొక్క సహ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి కూడా మీకు అన్ని రకాలుగా ప్రోత్సాహము అనేది లభిస్తుంది. ఎంతో ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక నిరుద్యోగుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే నిరుద్యోగులకు కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుందండి. మీరు కాసింత శ్రమపడి మీ యొక్క ఉద్యోగ వేటను ప్రయత్నిస్తే మీకు మీ యొక్క అర్హతకు తగినట్టు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉండబోతుంది. అయితే మీరు దానికోసం అడుగులు వేసి ఆ దిశగా మీరు మీ యొక్క పనులనైతే చేయవలసి ఉంటుంది. ఎవరైతే బదిలీల కోసం, ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు ఎంతో యోగదాయకంగా ఉండబోతుందండి. చక్కటి అవకాశాలతో మీరు మీ యొక్క ఏదైతే కోరిక ఉందో ఆ కోరికను తీర్చుకునే అవకాశం ఉంటుంది. మీరు కోరుకున్న స్థానానికి బదిలీ కానీ, మీ ప్రమోషన్లు కానీ వచ్చే అవకాశం అయితే ఉండబోతుందండి. ఇక ఈ రాశి స్త్రీల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే ఉద్యోగినులైన స్త్రీలు ఉన్నారో వారికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉండబోతుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో పనిభారం లేకుండా మీ పనులను ఎంతో ఉత్సాహంతో మీరు పూర్తి చేసుకోగలుగుతారు. అంతేకాకుండా సమయానికి మీకు అప్పచెప్పిన పనిని అంతా సజావుగా పూర్తి చేయడమే కాకుండా పై అధికారుల నుంచి, మీ చుట్టూ ఉన్న వారి నుంచి ప్రశంసలను కూడా పొందగలుగుతారు. సమయానికంటే ముందే మీకు ఏదైతే అప్పచెప్పిన పని ఉందో దానిని పూర్తి చేసుకోగలుగుతారు. అది కూడా మీకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉండబోతుంది. చక్కగా మీ రోజును ఎంతో ఆనందంగా గడపగలుగుతారు. ఇక ఈ రాశి ఎవరైతే వ్యాపారస్తులైన మహిళలు ఉన్నారో వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. వ్యాపారంలో మీరు ఎంతో లాభాలను అయితే పొందగలుగుతారు. చక్కటి రోజుగా మీకు ఈరోజు ఉండబోతుంది. వ్యాపార విస్తరణకు అవసరమైన అన్ని ప్రణాళికలను చేసుకోగలుగుతారు. అంతేకాకుండా మీరు వ్యాపారంలో చక్కగా ముందుకు దూసుకువెళ్లే అవకాశాలన్నీ మీకు ఎదురవబోతున్నాయి. ఎలా చూసినా కూడా మీరు మీ వ్యాపారాన్ని ఎంతో ఉత్సాహంగా మీరు ఈరోజైతే చేయగలుగుతారు. మీరు ఆర్థికంగా చక్కటి లాభాలను అయితే పొందగలుగుతారు. మీ కుటుంబ సభ్యుల నుంచి ప్రత్యేకంగా మీకు ప్రోత్సాహం అయితే లభిస్తుంది. ఎంతో మానసిక సంతృప్తితో మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. ఇక ఈ రాశి పెట్టుబడిదారుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే పెట్టుబడిదారులకు కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుందండి. మీరు పెట్టుబడి పెట్టే అవకాశాలన్నీ మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. అంతేకాకుండా ఏదైతే పెట్టుబడులు పెడుతున్నారో వాటిలో మీరు చక్కటి లాభాలను పొందగలుగుతారు. చేతి నిండా మీరు డబ్బునైతే సంపాదించుకోగలుగుతారు. మీ పెట్టుబడులు అన్ని చక్కటి లాభాల వైపుకు దారితీస్తాయి. ప్రతి పని కూడా విజయం వైపుకే ఉంటుంది. చక్కగా మీరు మానసిక సంతృప్తిని అయితే పొందగలుగుతారు. ఏదైతే గతంలో పెట్టారో పెట్టుబడుల తాలూకు లావాదేవీలను కూడా ఈ రోజు మీరు జరపగలుగుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుందండి. ఇక విదేశీ వ్యాపారం చేసే వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ రోజు ఎంతో యోగదాయకంగా ఉండబోతుంది. మీ వ్యాపార విస్తరణకు అవసరమైన అన్ని ప్రణాళికలను వేసుకోగలుగుతారు. వ్యాపారం కూడా ఎంతో అభివృద్ధి పదంలో ఉంటుంది. ఎంతో లాభదాయకంగా ఈ రోజు మీకైతే ఉండబోతుందండి. ఇక ఈ రాశి మార్కెటింగ్ రంగంలో ఉన్న వారు ఎవరైతే ఉన్నారో మీరు మీ మార్కెటింగ్ మెలకువలతో చక్కటి అవకాశాలను మీకు పొందగలుగుతారండి. అంతేకాకుండా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ స్థానంలోకి మీరు వెళ్ళడం జరుగుతుంది. చక్కగా మీరు లాభాలు పొందే అవకాశం అయితే ఉండబోతుంది. ఇక మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. చిరు వ్యాపారస్తులకు కూడా ఎంతో యోగదాయకంగా ఉంటుంది. మీ వ్యాపారం ఎంతో లాభదాయకంగా ముందుకు దూసుకు వెళ్ళిపోతుందండి. చక్కటి వాతావరణం అయితే మీ చుట్టూ ఏర్పడబోతుంది. ఎలాంటి సందర్భంలోనైనా మీరు మీ వ్యాపారాన్ని ఎంతో చాకచక్యంగా మీరు చేయగలుగుతారు. అంతేకాకుండా చేతి నిండా డబ్బునైతే సంపాదించుకోగలుగుతారు. ఇక ఈ రాశి భార్యాభర్తల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే భార్యాభర్తలకు కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుందండి. భార్యాభర్తల మధ్య చిన్నపాటి తగాదాలు, విభేదాలు
కోపతాపాలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని ఏమాత్రము కూడా బాధించవు. రోజు ముగిసే సమయానికి ఎంతో ప్రేమానురాగాలతో మీరు ఒకరికొకరు ఈ పూర్తి సహాయ సహకారాలు అందించుకుని మీరైతే ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. మీ జీవిత భాగస్వామి నుంచి ప్రత్యేకంగా మీకు అన్ని విధాలుగా కూడా పూర్తి సహాయ సహకారాలు అయితే లభించబోతున్నాయి. ఇక ఈ రాశి ప్రేమ వ్యవహారంలో ఉన్న వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుందండి. ఈ రాశి రాజకీయ నాయకులు ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. మీ యొక్క నిర్ణయాలను మీరు అమలుపరిచే అవకాశం అయితే మీకు రాబోతుంది. అంతేకాకుండా మీరు ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందే అవకాశం కూడా ఈరోజు మీకు ఏర్పడబోతుంది. చక్కటి అనుకూలతలు అయితే మీకు ఉండబోతున్నాయండి. ఎవరైతే కోర్టు వ్యవహారాలు అంతేకాకుండా ఆస్తి వ్యవహారాలలో సతమతమవుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం, మీకు అనుకూలంగా ఉండే నిర్ణయాలు అందరూ అమలుపరచడం మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం ఎంతో యోగదాయకంగా ఉండడమే కాకుండా అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉంటుందండి. ఈ రాశి వారు ఈ రోజు ధరించవలసిన రంగు ముదురు గులాబీ వర్ణమండి. ఈ రాశి వారికి ఈ రోజు మొత్తం యోగదాయకంగా గడవడానికి, ఆర్థికంగా కలిసి రావటానికి, అన్ని రకాలుగా అనుకూలంగా ఉండడానికి ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల మాలను సమర్పించి వడలను నైవేద్యంగా సమర్పించి వాటిని అందరికీ ఆహారంగా పంచిపెట్టడం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈ రోజు మొత్తం ఎంతో యోగదాయకంగా గడవడమే కాకుండా ఆర్థికంగా కూడా కలిసి వస్తుందండి. ఇదండి గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలను తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభం భవతు.